కరీంనగర్ రూరల్ ప్రాంతమైన బొమ్మకల్లో సర్వే నంబర్ 593లో ప్రభుత్వ భూమి కబ్జా జరిగింది. దాదాపుగా భూమి విలువ 2 కోట్ల వరకు ఉంటుంది. అది కప్పి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు అని ఈరోజు ప్రజావానికి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. బొమ్మకల్ గ్రామస్తుడైన దొమ్మటి బాబు మనతో ఉన్నారు. అసలు ఏం జరిగింది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగిందన్న, ఎంత విలువైన భూమిని కబ్జా చేశారు, ఏంటి ఆ వివరాలు? కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామ పంచాయతీ పరిధిలోని దాదాపు సర్వే నెంబర్ 593లోని 21 గుంట ప్రభుత్వ పరంపోగు రాయినూతుగడ్డ అనేది ఒక పాతకాలం నాటి బాయిబొంద గడ్డ ఉన్నది. ఆ గడ్డకు చుట్టుపక్కల దాదాపు 300 నుంచి 400 ట్రాక్టర్ ట్రిప్పుల మొరంగడ్డ పెద్ద ఎత్తున దాన్ని పక్కన గల కొందరు పట్టాదారులు భూస్వాములు ఆర్ఐ వాస్తవిక్ గౌడ్ గారి అండదండలతో ప్రభుత్వ భూమి కబ్జాకు పాల్పడినారు. అంతేకాకుండా అందులో ఉన్న 300-400 ట్రాక్టర్ ట్రిప్పుల మొరంగడ్డను చదును చేసి తమ తమ పొలాలలో దౌర్జన్యంగా కలుపుకున్నారు. అంతేకాకుండా దాదాపు 21 గుంటల ప్రభుత్వ పరంపవు భూమిని తమ పక్కనున్న పట్టా పొలంలో కలుపుకొని యథేచ్ఛగా కబ్జాకు ప్రయత్నిస్తున్న సంబంధిత రెవెన్యూ అధికారులు తహసీల్దార్కు ఫోన్ చేస్తే ఆర్ఐ గారి పేరు చెప్తారు. ఆర్ఐ గారి ఫోన్ చేస్తే ఆర్ఐ గారు 15 రోజుల నుంచి దాదాపు 10 నిమిషాల టైం కేటాయించడం లేదు. అంటే బొమ్మకల్ కరీంనగర్ నగరానికి కూతవేటు దూరంలో ఉంది. 10 నిమిషాలు మోక మీదకి వచ్చి చూసే టైం లేదు. అంటే అధికారులు దాదాపు ఆర్ఐ వాస్తవిక్ గౌడ్ గారు ఏ రేంజ్లో భూ కబ్జాదారులకు సహకరిస్తుండు అనేది ఈ విషయంలో తేట తెల్లమవుతుంది. అంతేకాకుండా ఈ విషయంలో మేము ఈ నెల 3 తారీఖు నుంచి గత 10-12 రోజుల నుంచి ఫోన్ల ద్వారా వాట్సాప్ల ద్వారా ఎన్నో ఫిర్యాదులు చేసినా కూడా కావాలని ఉద్దేశపూర్వకంగానే రెవెన్యూ అధికారులు ప్రత్యక్షంగా పరోక్షంగా భూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ దాదాపు కోట్ల రూపాయల 2 నుంచి 3 కోట్ల రూపాయల విలువ గల ప్రభుత్వ భూమి కబ్జా కావడానికి అన్ని రకాల సహాయ సహకారాలు రెవెన్యూ అధికారులు అందిస్తూ భూ కబ్జాదారులకు కొమ్ము కాస్తూ వాళ్ళ మోచేయి నీళ్ళు తాగుతారు. కావున ఇట్టి విషయంపై జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అట్టి సర్వే నెంబర్ 593లోని 21 గుంట ప్రభుత్వ స్థలాన్ని సర్వే చేయించి అక్కడ గతంలో గడ్డం సుధాకర్ గారు మరియు శశాంక్ ఐఏఎస్ కలెక్టర్ గారు పాటించిన తహసీల్దార్ గారు పాటించిన ప్రభుత్వ భూమి అని బోర్డును కూడా పీకి పడేసినారు. అంటే వాళ్ళ దౌర్జన్యానికి అదుపు అనేది లేకుండా వేయిందంటే రెవెన్యూ అధికారుల సహాయ సహకారాలు 100% ఉన్నాయి కనుకనే వాళ్ళు ఈ రేంజ్లో రెచ్చిపోతున్నారు. కావున జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ప్రభుత్వ భూ కబ్జాలను నిరోధించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అట్టి భూమిని సర్వే చేయించి బొమ్మకల్ ప్రభుత్వ భూములను కాపాడి ప్రజా ప్రయోజనాల కొరకు మరియు బీపీఎల్ కుటుంబాలు నిరుపేద బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు నివేశన స్థలాలను కేటాయించాలని ఈరోజు మేము ప్రజావాణి ద్వారా జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటూ మేము తెలియజేసినాం. అంటే ఈ విషయం మీద గతంలో కూడా ఫిర్యాదు ఇచ్చారా? ఇదే మొదటి ఫిర్యాదా? ఈ ఫిర్యాదు ఇది 3వసారి ఫిర్యాదు. గతంలో ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చుడు ఇది 3వసారి ఫిర్యాదు. అంటే గతంలో ఇచ్చిన ఫిర్యాదుకి ఏమైనా యాక్షన్ తీసుకోవడం జరిగింది? కనీసం 15 రోజుల నుంచి కంప్లైంట్ చేస్తుంటే సంబంధిత ఆర్ఐ పూర్తి బాధ్యుడు, కర్త కర్మ క్రియ అన్ని విధాల బాధ్యుడైన ఆర్ఐ వాస్తవిక్ గౌడ్ గారు కనీసం 10 నిమిషాలు బొమ్మకల్ గ్రామానికి వచ్చేసి కబ్జాకు గురైన భూమిని చూడడానికి ఆయనకు టైం సరిపోతలేదు. అంటే ఆయనకు తెలిసి జరుగుతుందా ఈ కబ్జా, తెలియక జరుగుతుందా? మరి జిల్లా అధికారులు దీని మీద వెంటనే సమగ్ర విచారణ జరిపించి ప్రభుత్వ భూ కబ్జాకు సహకరించిన ఆర్ఐ గారిపై మరియు కబ్జా చేసిన భూ కబ్జాదారులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేసి శాఖపరమైన చర్యలు తీసుకొని బొమ్మకల్ ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులైన నిరుపేద కుటుంబాలకు లేదా గ్రామానికి చెందిన ప్రజా ప్రయోజనాల వాద్యం కొరకు, ప్రజా ప్రయోజనాల ఉపయోగార్థం కొరకు ఈ ప్రభుత్వ భూమిని వాడుకలోని తీసుకొని కాపాడి సంరక్షించగలరని బొమ్మకల్ గ్రామస్తులమైన మేము ఇటు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. సో ఇది విషయం. ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వాళ్ళని వెంటనే చట్టపరమైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని బొమ్మకల్ గ్రామస్తులైన దొమ్మటి బాబు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి.